ఎప్పుడన్నా గంగతానం పోయినప్పుడు గోదాట్ల ఒక్క తాబేలు అవుపడితేనే ఈ తాబేలు తాబేలు అని మస్తు మురిసిపోతుంటాం. సముద్రం దిక్కు పోతే పెద్ద పెద్ద తాబేలు కనిపిస్తుంటాయి. అంత పెద్ద వాటిని చూస్తే ఫస్ట్ అయితే భయం అవుతుంది, ఆ తర్వాత వాటిని చూసి టిక్క టిక్క ఫోటోలు కొట్టబుద్ధి అవుతుంది. అయితే శాప పిల్లల కేంద్రాలు మొసళ్ళ కేంద్రాలు ఉన్నట్టే తాబేళ్లను కాపాడి వాటి గుడ్లను పొదిగేసి పిల్లలైనాక సముద్రంలో ఇడిచిపెట్టే సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. అప్పుడే పుట్టిన తాబేలను సముద్రంలో ఇడిచిపెడుతుంటే ఉష్కలవాడి చెట్ట చెట్ట ఎట్లా నడుచుకుంటూ పోతున్నాయో చూడుర్రి. చూడురి జర జర వాక్కుంటా ఎట్లా పోతున్నాయో బుజ్జి బుజ్జి తాబేలు పిల్లలు. అరేవా ఈడ చూడురి ఉష్కలకెళ్ళి ఎట్లా బయటకు వస్తున్నాయో. మొత్తం తాబేల మందనే ఉన్నది కదా. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం గిరిపురం బీచ్ కాడ ఫారెస్ట్ శాఖోళ్ళు వీటిని ఇట్లా నీళ్ళ ఇడిచిపెట్టిర్రు. ఇవన్నీ కూడా బందర్కాడు ఉన్న తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో పొదిగేసిన గుడ్ల నుంచి వచ్చిన పిల్లలట. ఇక పిల్లలు పుట్టంగానే అన్నిటినీ తీసుకొచ్చి ఇట్లా సముద్రంలో ఇడిచిపెట్టిర్రు. ఇవన్నీ ఆలివ్ రిడ్లే జాతి అనే తాబేళ్ళట. ఏం తక్కువ 300 ఉన్నాయట. ఇక మంచిగా బీచ్లు ఇడిచిపెడితే జర జర వాక్కుంటా నీళ్ళల్లో కురికినాయి బుడ్డ బుడ్డ తాబేలు. ఇక పబ్లిక్ తాబేళ్ల కుప్పలను చూసి టిక్క టిక్క ఫోటోలు కొట్టుకొని మురిసిరు.